ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచిన దినమంతా ఆయన కృప రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమంలో ప్రభు మనలను భద్రపరిచి మనకు ఆశ్రయమును, మనకు నెమ్మదిని, ఆరోగ్యమును కలుగు చేసి ఈ దినం దేవుని స్తుతించగలిగి దేవుని వెంబడించుటకు, దేవుని వాక్యమును ధ్యానించగలుగుటకు ప్రభు మన కృప చూపి ఉన్నారు. కాబట్టి ఒక నిమిషం దేవుని కృప కొరకు, ఆయన కనికరమును బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా అపవాది మీద, లోకం మీద, పాపం మీద ప్రభు మనకి జయమునిచ్చి దేవుని చిత్తానుసారముగా నడుచుకునే కృప ప్రభు మనకి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు మొదటి దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ భక్తుడు ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనగా, ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూచుకునండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని భక్తుడు సంఘమునకు రాస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు అతడు అంటున్నాడు కదా, దైవజనుడు అంటున్నాడు కదా, కీడుకు ప్రతి కీడు ఎవరైనాను చేయకుండా చూచుకోనండి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనము ఎవరికి కీడు చేయకూడదట. ఎవరునో ఎవరికి కీడుకు ప్రతి కీడు చేసేటువంటి వారుగా ఉండకుండా వారిని మీరు జాగ్రత్తగా చూచుకునండి అని బైబిల్ గ్రంథంలో మనం లేఖన భాగంలో చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కీడుకు ప్రతి కీడు, అతడు నాకు కీడు చేసినాడు కనుక, అతడు నన్ను దూషించినాడు కనుక, అతడు నాకు అపకారం చేసినాడు కనుక, అతడు నాకు విరోధంగా నడిచినాడు కనుక నేను కూడా అతనికి విరోధముగా, నేను కూడా అతనికి కీడు చేస్తాను, నేను కూడా అతనికి హాని చేస్తాను, నేను కూడా అతన్ని దూషించాలి. ఇటువంటి మనస్సట మనలో ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కీడునకు ప్రతి కీడు ఎవరికైనానో చేయకుండా చూచుకునుడి. ఎవరికైనా కానీ కీడునకు ప్రతి కీడు మనం చేసేటువంటి వారిలంగా ఉండకూడదట. ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని మనం అనుసరించి మనం నడుచుకోవాలట. మన దేవుడు మేలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మన దేవుడు మనుషులందరి ఎడల ప్రేమించి వారిని క్షమించి వారికి మేలు చేసినటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఆయన కుమారులమ్మగా, ఆయన కుమార్తెలమ్మగా మనము కూడా మేలైన దానిని మనము చేయాలట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మేలైన దాన్ని అనుసరించి మనం నడుచుకోవాలట. మేలైన దాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ, ఒకసారి కాదట, 2 సార్లు కాదట, ఎల్లప్పుడూ కూడా మనము మేలైన దానిని అనుసరించి నడుచుకునే వాళ్ళముగా ఉండాలి. అప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం. అధికముగా దేవుని సహాయమును మనం పొందుకొనగలుగుతాం. అధికముగా దేవుని వాత్సల్యము, దేవుని కనికరమునకు మనము పాత్రులముగా మనం ఎంచబడతాం. ఈ రోజుల్లో అనేక మంది వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో కీడునకు ప్రతి కీడు, అతడు నన్ను దూషించాడు, అతడు నాకు అపకారం తలపెట్టాడు, అతడు నా మీద విరోధముగా మాట్లాడాడు, అతడు నా మీద లేనిపోనివన్నీ ఇతరులకు చెప్పాడు, నేను కూడా ఇతని గురించి విరోధమైన సాక్ష్యం, నేను కూడా ఇతనికి విరోధంగా నడుచుకోవాలి, నేను కూడా ఇతని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పాలి, నేను కూడా ఇతనికి హాని తలపెట్టాలి. ఇటువంటి ఆలోచనలట ఈరోజున అనేక మంది కలిగి ఉంటున్నారు. అలాగున్న మనం ఉండకూడదని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకనగా మనం రక్షింపబడి ఉన్నామట, మనము క్రీస్తు యేసు రక్తములో కడగబడి ఉన్నామట, క్రీస్తు యేసు యొక్క జనులముగా మనం పిలువబడుతున్నాము.
ఆయన జనులము, ఆయన పిల్లలము, ఆయన కుమారులము, కుమార్తెలముగా ఉన్నటువంటి మనమట మేలైన దానిని మనం అనుసరించి మనం నడుచుకోవాలి. మేలు చేసేటువంటి వారలముగా ఉండాలట. మేలు చేయ తలపెట్టేటువంటి వారలముగా ఉండాలి. ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు, ఈ లోకములో ఆయన జీవించినప్పుడు, ఈ లోకములో ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సువార్తను చేసి సేవ చేసినటువంటి ఆ కాలంలో మన బైబిల్ గ్రంథంలో చదివితే ప్రతి మనుషునికి మేలు చేయుచు ఆయన సంచారం చేశాడట. వ్యాధులతో ఉన్నటువంటి వారిని విడిపించాడు, రోగములతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచినాడు, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారిని స్వస్థపరచుచు వారిని విడిపించుచు ప్రతి ఒక్కరికి మేలు చేయుచు ఆయన సంచారము చేశాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా మేలు చేసే వారలముగా ఉండాలట. కీడు చేసే వారలముగా మనం ఉండకూడదట. అపకారం చేసే వారలముగా మనం ఉండకూడదట. మేలు చేయాలట. దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మనం మేలును అనుసరించి మనం నడుచుకోవాలట. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకి చివరి దినాల్లో అనుగ్రహించి దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా మేలైన దానిని అనుసరించి నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ లేఖన భాగములను బట్టి, నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మేలైన దానిని మేము అనుసరించి నడుచుకోవాలని, ఎవడును ఎవరికైనాను కీడుకు ప్రతి కీడు చేయకుండా మేము చూచుకోవాలని లేఖన భాగంలో నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుండగా, నీ వాక్యమునకు లోబడుతూ, నీకు లోబడుతూ, నీ మాటకు లోబడుతూ, నీ రక్తములో కడగబడినటువంటి క్రీస్తు యేసు యొక్క కుమారులము, కుమార్తెలముగా నీ చిత్తమును నెరవేర్చగలిగినటువంటి భాగ్యం, నీ ఉద్దేశములను నెరవేర్చగలిగినటువంటి భాగ్యమును మాకు అనుగ్రహించండి. మీరు ఈ లోకములు ఎలాగనైతే ప్రతి మనుషునికి మేలు చేయించో మీరు సంచారం చేశారు, మేలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఉపకారం ఎలాగనో చేశారు, మేమును నీ మనసును కలిగి నీ అడుగు చాడలలో మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతా, మా జీవితకాలం అంతా నీ కృపాక్షేమములను మా వెంట ఉంచి, ఈ దినమంతా మేము వెలుపలకి వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు నీ కృప, నీ క్షేమం మా వెంట ఉంచి, నీ దయను మా వెంట ఉంచి, నీ రెక్కల చాటున మాకు ఆశ్రయమును, నెమ్మదిని, దీవెనను, క్షేమమును కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.